గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సి. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సిలో భాగంగా తెలుగు వార్తా దినపత్రికలో వచ్చినటువంటి జాతీయ అంతర్జాతీయ జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ఈరోజు వరల్డ్ చైల్డ్ డేని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీని మీద సాక్షి దినపత్రికలో ఒక ప్రత్యేక వ్యాసాన్ని కూడా వేశారు. అమ్మాయి ఆరోగ్యానికి 7 రకాలైనటువంటి పరీక్షలు చేయించాలని, అవేమిటో ఆ ప్రత్యేక వ్యాసం చదివితే మనకి అర్థమవుతుంది. అలానే అయోధ్యలో బాలరాముడు అన్నటువంటి పేరుతోటి రాముడిని పిలుస్తూ ఉన్నారు. అయితే ఆ రాముడికి కూడా ఒక పేరు పెట్టారు, బాలక్ రామ్ అన్నటువంటి పేరుతోటి వారిని పిలవాలట అక్కడ ఉన్నటువంటి రాముడిని. అలానే బాలక్ రామ్ మందిరంగా కూడా దానికి నామకరణం చేశారు. అలానే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశ్రిత పక్షపాతానికి అవినీతికి తావు లేకుండా, వారసత్వ రాజకీయాలకు కూడా తావు లేకుండా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. కర్పూరి ఠాకూర్కు భారతదేశం ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతరత్న పురస్కారానికి ప్రకటించారు. వీరు బీహార్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. వారికి భారతరత్న స్వీకరిస్తున్నటువంటి కర్పూరి ఠాకూర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలానే గ్రూప్ 1 పోస్టులకు గడువుని పొడిగించారు. గ్రూప్ 1 పోస్టుల గడువులకి సంబంధించి అనేక మంది నుంచి అభ్యర్థనలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేదానికి గడువు పొడిగించినటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. టీడీపీలో అయోమయం అన్నటువంటి ఒక వార్త. థ్యాంక్ యూ సీఎం సార్, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో పొంగినటువంటి అభిమానం, తమ సమస్యలు పరిష్కరించిన సీఎంకు కృతజ్ఞతలు చెప్పేటటువంటి ఒక వార్తను కూడా మనకి కనిపిస్తూ ఉంది ప్రధానంగా. ఇక ఈనాడు దినపత్రికను తీసుకుంటే అక్క చెల్లెమ్మలకు 2.53 లక్షల కోట్లు ఇచ్చాం, లబ్ధిదారులంతా మాకు ప్రచారకులే అని ఒక వార్తని నిన్న భరోసా కార్యక్రమాన్ని వారు శ్రీకారం చుట్టినట్టున్నారు. దానికి సంబంధించినటువంటి సభలో సీఎం గారు మాట్లాడినటువంటి మాటల్ని వేశారు. వైకాపాకు మరో షాక్, ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు అన్నటువంటి ఒక వార్తని కూడా చూస్తున్నాం. అనర్హతపై 8 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు. 8 మంది ఎమ్మెల్యేలు వారి యొక్క పార్టీలను మారి వేరే పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వారికి అనర్హతపై వేటేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే నెలలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. వాళ్ళు ఎప్పుడైతే పార్టీ మారారో వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయటమో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వాళ్ళు కమ్మగా అనుభవించారు ఎమ్మెల్యే హోదాని. ఇప్పుడు వాళ్ళ మీద అనర్హత పెట్టేస్తే ఏమొస్తుందో అర్థం కాని పరిస్థితి. మరి మొత్తం మీద వాళ్ళకి నోటీసులు ఇచ్చినటువంటి వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రికని చూసుకుంటే బీజేపీకి తొత్తులుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి ఒక వార్తని కూడా చూస్తున్నాం. తొలి రోజే 5 లక్షల మంది దర్శనం చేసుకున్నారట అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడిని. అలానే రాహుల్ గాంధీపై కేసు పెట్టండి అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఇక మనం జిల్లా స్థాయి వార్తలు కనుక చూసుకుంటే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో పట్టాలు ఇవ్వడానికి 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటం, ఆ నిధులు వచ్చిన తర్వాతే ఒంగోలుకి వస్తాను, పట్టాలు ఇచ్చిన తర్వాతే పోటీ చేస్తానని చెప్పి వారు గతంలో చెప్పటం. గత నెల రోజుల నుంచి వారు అమరావతిలోనే ఉంటూ ఈ నిధుల పట్ల సీఎం గారితో మాట్లాడి ఆ నిధుల్ని శాంక్షన్ చేయించి ఆ నిధులు కూడా వచ్చినాయని చెప్పి నిన్న కలెక్టర్ గారు కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 24,000 పట్టాలు ఇచ్చేదానికి సమాయత్తం అవుతున్నటువంటి సందర్భంలో నిన్న వారు ఒంగోలుకి రావడం, ఒంగోలుకు వచ్చినటువంటి సందర్భంలో కర్నూలు రోడ్ బైపాస్ రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు కూడా ఒక భారీ ర్యాలీని వైసీపీ శ్రేణులు నిర్వహించారు. నిన్న ఉత్సాహంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలానే మహిళలు, ఈ లబ్ధి పొందేటటువంటి మహిళలతోటి కలెక్టరేట్ వద్ద ఒక సభను కూడా నిర్వహించారు. మొత్తం మీద నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావటం ప్లస్ ఈ ర్యాలీ విజయవంతం కావడం తోటి వైసీపీ శ్రేణిలో ఒక కొత్త జోష్ రావడం కూడా జరిగింది. ఇప్పటికీ రేపు ఈ తరం నేను పోటీ చేయబోయేది 6వసారి పోటీ చేస్తున్నాను, నెక్స్ట్ టైం మా అబ్బాయి ప్రణీత్ రెడ్డి పోటీ చేస్తాడని కూడా వారు ప్రకటించడం జరిగింది. అలానే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా సీట్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టం చేశారు. మొత్తం మీద నిన్న ఈ ర్యాలీ ఏదైతే జరిగిందో అది బాగా విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణులు మంచి జోష్ మీద ఉన్నారు.
ఇక 27వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి తెలియజేయడం జరిగింది. 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ జాబ్ మేళాని నిర్వహిస్తారట. దీంట్లో జియో టెలికాం కంపెనీ ప్లేస్మెంట్ డ్రైవ్, కంపెనీ సేల్స్ ఆఫీసర్, జియో ఫైబర్ ఇంజనీర్, జియో ఫైబర్ అసోసియేట్, జియో పాయింట్ మేనేజర్, ఫీల్డ్ ఇంజనీర్ సెక్టార్లో అంటే జియో కంపెనీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి దీంట్లో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఈ జాబ్ మేళాలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. లేకపోతే మనకి ప్రకాశం భవనం ఎదురుగా ఉన్నటువంటి ఓల్డ్ రిమ్స్లో ఈ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటుంది. కాబట్టి అక్కడైనా వివరాలు సేకరించి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మహిళలకు ప్రభుత్వ ఆసరా, మనకి ఈ ఆసరా కార్యక్రమాన్ని నిన్న 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా ఉరకొండ నుంచి వారు ప్రారంభించడం జరిగింది. అలానే జిల్లాలో కూడా ఈ మహిళలకి ఈ చెక్కుని సంప్రదాయబద్ధంగా ఈ చెక్కుని కలెక్టర్ గారు, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, నగర మేయర్ గంగాడ సుజాత గారు వీరు అందజేయడం జరిగింది. జిల్లాలో కూడా 36,769 మంది స్వయం సహాయక సంఘాలకు చెందినటువంటి సభ్యులు ఉన్నారు. వీళ్ళకి 280.10 కోట్లు జమ చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ ఆసరా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం, ఇది 4వ విడత వారి యొక్క ఖాతాల్లో కూడా జమ చేసినట్లు తెలుస్తూ ఉంది. ఇక నిన్న సుభాష్ చంద్రబోస్ 144వ జయంతి వేడుకల్ని నిన్న ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ అంటే మనకు తెలిసిందే కదా, సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్రాన్ని సాధించాలని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు శాంతియుతంగా ఈ స్వాతంత్ర పోరాటాన్ని నడిపినటువంటి మహాత్మా గాంధీ గారు ఇద్దరు 2 ధృవాలైనా సరే ఇద్దరు స్వాతంత్ర పోరాటంలో ప్రధానమైనటువంటి భూమికను పోషించి శాంతియుతంగా చేసేవాళ్ళు గాంధీజీకి మద్దతు తెలియజేయటం, సాయుధ పోరాటం చేయాలనుకున్న వాళ్ళు సుభాష్ చంద్రబోస్ గారికి సపోర్ట్ చేయటం, మొత్తం మీద బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చినటువంటి వాళ్ళలో ఇద్దరు నాయకుల్ని ప్రధానంగా మనం చెప్పుకుంటాం. నిన్న 144వ జయంతి సందర్భంగా ఆ స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారికి అందరూ కూడా ఘనమైనటువంటి నివాళులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది చాలా కార్యక్రమాలు కూడా వారి పేరు మీద నిర్వహించడం చాలా ఆనందించదగినటువంటి విషయం. ఇటువంటి మహానుభావులకి స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు, మనకి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులకి వాడవాడలా కూడా వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన ఒంగోలులో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం ఎక్కడ మనకైతే కనిపించడం లేదు. నాకు తెలిసినంత వరకు రాజధాని హోటల్ పక్కన ఉన్నటువంటి అమ్మవారి గుడి ఉంది, దాంట్లో చిన్న విగ్రహం ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ గతంలో చిన్న విగ్రహం ఒకటి ఉండేది. అటువంటిది ఒక మంచి సెంటర్లో ఇటువంటి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను కనుక ఏర్పాటు చేస్తే మనము అందరికీ ఇచ్చినట్లుగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే కొంతమంది అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏవన్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేశారు. నిజంగా ఆ నిర్వాహకులు కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇటువంటి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల్ని ఏర్పాటు చేస్తే ఆ స్వాతంత్ర స్ఫూర్తి కూడా అందరికీ దక్కేదానికి అవకాశం ఉంటుంది. కొత్త రంగుల ప్రపంచం అన్నటువంటి ఒక కొత్త సినిమా కూడా మనకి రిలీజ్ కావడం జరిగింది. ఒంగోలుకు చెందినటువంటి యువకుడు కాంతి కృష్ణ దీంట్లో కథానాయకుడిగా నటించారు. దీనికి పృథ్వీరాజు గారు దర్శకత్వం వచ్చారు. పృథ్వీరాజు అంటే మీ అందరికీ తెలిసే 30 years ఇండస్ట్రీ అని చెప్తుంటాడు సినిమాలో డైలాగు, ఆయనే పృథ్వీరాజు అంటే. ఆ పృథ్వీరాజు గారు దర్శకుడుగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. వాళ్ళ అమ్మాయిని దీంట్లో హీరోయిన్గా పెట్టాడు. ఆ చిత్రం విజయవంతంగా నడుస్తున్నటువంటి సందర్భంలో గోరంట్ల కాంప్లెక్స్లో ఈ పిక్చర్ విజయవంతంగా నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఆ సినిమా థియేటర్ దగ్గరికి రావటం, ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో ఒంగోలు యువకుడు సినిమాలో అరంగేట్రం చేయటం, మొట్టమొదటిసారిగా కాంతికృష్ణ హీరోగా నటించి చిన్న చిత్రమైన పెద్ద విజయాన్ని సాధించడం పట్ల వారందరూ అభినందనలు తెలియజేసి నిన్న ఈ చిత్రాన్ని ఆదరించవలసిందిగా పృథ్వీరాజు గారు కోరినటువంటి వార్తని మనం ప్రధానంగా చూస్తున్నాం. మొత్తం మీద అంగన్వాడీలు కూడా మళ్ళీ విధుల్లోకి చేరినట్లుగా కూడా తెలుస్తుంది. 42 రోజుల పాటు వీరు నిరసన దీక్షలు చేపట్టడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా
నిన్న వారితోటి మొన్న జరిగినటువంటి చర్చలు సఫలీకృతం కావడంతో వాళ్ళు అన్నీ కూడా ఒప్పుకున్నట్లు కనిపిస్తుంది. ఒక్కటి జీతాలు పెంచే విషయంలో జూలైలో పెంచుతామని చెప్పి వారు హామీ ఇచ్చారు. మొత్తం మీద మధ్య మార్గంగా వీళ్ళు కూడా దీన్ని విరమించడం జరిగింది. వారి యొక్క డిమాండ్లు సాధించుకోవడం కోసం ఈ మహిళలు ఏదైతే వీరోచితమైనటువంటి పోరాటం చేశారో వాళ్ళందరికీ కూడా ఈ అంగన్వాడీలకి సంబంధించి నాయకులు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. బహుబహులతో బెంబేలు. మన ఒంగోలులో ఎక్కడ చూసినా సరే కుక్కలు విపరీతంగా కనిపిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తున్నటువంటి ఇవి మనం చూస్తున్నాం. అలానే ఎక్కడ చూసినా సరే రోడ్డు మీద ఆవులు స్పీడ్ బ్రేకర్ల దాకా మనకు దర్శనమిస్తున్నాయి. వీటి వల్ల ప్రమాదాలు సంభవించేదానికి అవకాశం ఉంది. ఇలాంటిదే కొత్తపట్నంలో కూడా ఈ కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నట్లు, ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ కుక్కల బెడద నుంచి ప్రజల్ని కాపాడాలని చెప్పి ఊళ్ళో కానీ కొత్తపట్నంలో కానీ మన ఈ మధ్యలో చేమకుర్తి నుంచి కూడా ఒక వార్త వచ్చింది. కాబట్టి ఎక్కడ చూసినా ఈ కుక్కలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో నగరపాలక సంస్థ కూడా వాటికేదో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి బయటికి తీసుకెళ్ళి వదిలిపెడతామని కూడా చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు కార్యరూపణ జరిగిందో మనకైతే తెలియదు. కానీ మొత్తం మీద కుక్కల బెడతతోటి ప్రజల మటుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినోత్సవ వేడుకల్ని జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద స్థాయిలో కూడా నిర్వహించారు. పలు చోట్ల కేకులు కట్ చేయటం, సేవా కార్యక్రమాలు నిర్వహించటం, అలానే అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించుకున్నారు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్పన్సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.